ఉండి మండలం ఎండగండి గ్రామంలో పార్సిల్ డెడ్ బాడీ కలకలం రేపింది. ఇప్పటికే ఎండగండి గ్రామంలో ఆ ఇంటిని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమే అస్మీ పర్యటించారు. అక్కడ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మనతో ఎస్పీ అద్నాన్ నయీం ఉన్నారు. సార్, ఏంటి అసలు ఏం జరిగింది? ఆ డెడ్ బాడీ పార్సిల్ అసలు ఆ కథ ఏంటి? దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. నిన్న రాత్రి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటి నుంచి చాలా టీమ్స్ ఇది సమస్యలో వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఇన్వెస్టిగేషన్ రకరకాల యాంగిల్లో చేస్తున్నాం జరిగింది. ఇప్పటి వరకు క్లోజ్ వచ్చినాయి. ఇక్కడ సంబడి నోన్ టు ద ఫ్యామిలీ అది కనిపిస్తుంది. నేను హ్యావ్ ఓన్లీ డన్ ఇట్. బట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీలో ఏమవుతుంది దాని గురించి ఆలోచన జరుగుతున్నాయి. రిగార్డింగ్ దిస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డెడ్ బాడీ అండ్ ఎలా ఈ డెత్ అయింది, న్యాచురల్ డెత్, అన్యాచురల్ డెత్, మర్డర్ జరిగింది, ఇది పోస్ట్ మార్టంలో మనకు వస్తుంది క్లియర్గా. దాంతోపాటు ఎట్లా ఈ బాక్స్లో ఫిట్ చేసి అక్కడ పంపడం జరిగింది, ఈ కారణం ఏంటి, ఎవరికి భయం కోసం ఇది పెట్టడం జరిగింది, నార్మల్ యాక్షన్ ఉందా, ఇది సైకో యాక్షన్ లాగా ఉందా దాని గురించి వీఆర్ చెకింగ్ అప్ ఆల్ యాంగిల్స్. ఇప్పుడు మన ఆఫీసర్స్ దే ఆర్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఫర్ ద సేమ్ థింగ్. టెక్నాలజీ కూడా అండ్ అదర్ థింగ్స్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఇన్వెస్టిగేషన్ రైట్ నౌ ఈస్ గోయింగ్ ఆన్ కరెక్ట్ డైరెక్షన్, బట్ there is a little bit secrecy needs to be maintained. దానికోసం వీఆర్ ఇష్యూయింగ్ ఇట్. ఖచ్చితంగా ఇన్ డే ఆర్ టూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ద కాన్సెప్ట్ కంప్లీట్లీ అండ్ గివ్ డీటెయిల్స్. డెడ్ బాడీని బాక్స్లో పెట్టి ఆ ఇంటికి డెలివరీ చేశారు. సో ఏంటి ఆటోలో వచ్చింది అంటున్నారు. సో ఏమన్నా సీసీ విజువల్స్ ఏమైనా దొరికినాయి? అది నేను చెప్తున్నాను. సో వీఆర్ లుకింగ్ ఇన్ టు ఆల్ దోస్ యాంగిల్. ఆటో డ్రైవర్ ఎట్లా వచ్చింది, ఆటో డ్రైవర్కి ఎవరు బాడీ ఇచ్చారు దాని గురించి ఆల్రెడీ సమాధానం జరుగుతున్నాయి. సో వీఆర్ ప్రొసీడింగ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. సో డెఫినెట్లీ వీఆర్ హ్యావ్ క్లూస్, వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఆన్ దట్. పోలీసుల అదుపులో ఎవరన్నా ఉన్నారా ఈ సంఘటనకు సంబంధించి? సరే, అది పోలీసుల అదుపులో ఎవరన్నా అదుపులోకి తీసుకున్నారా అరెస్ట్ చేయడం కానీ? వీ హ్యావ్ పిక్డ్ అప్ ఫ్యూ పీపుల్. రైట్ నౌ ఓన్లీ ఇంట్రాగేషన్ జరుగుతున్నాయి. ఇంట్రాగేషన్లో కనిపిస్తే విల్ బి ఏబుల్ టు సర్వ్. అంటే డెడ్ బాడీ పార్సిల్ చేయడం పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటిసారి ఉంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది పర్సనల్గా చూడాలా, అంటే ఫ్యామిలీ గొడవలని చూడాలా, లేకపోతే ఏమన్నా సైకోకు సంబంధించి ఏమన్నా ఇట్లా జరిగేది? వెస్ట్ గోదావరి కాదు, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఇది నార్మల్గా పరిస్థితి కాదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రేంజ్ అండ్ షాకింగ్ ఈవెంట్. దాని గురించి హైయెస్ట్ లెవెల్ వీఆర్ మానిటరింగ్ అండ్ విల్ ఇన్షూర్ దట్ కేస్ ఇస్ క్రాక్డ్ అట్ ద ఎర్లియస్ట్. సో ద భయం లేకుండా పబ్లిక్కి విల్ ఇన్షూర్ దట్ రియల్ కల్ప్రిట్స్ ఆర్ బిహైండ్ ద బార్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. అయితే మొత్తం మీద చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఒకటే చెప్తున్నారు, తప్పకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం. వారంతా విచారణ దశలో ఉంది ప్రస్తుతానికి కేసు. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నిస్తున్నామని చెప్తున్నారు. ఆటో డ్రైవర్ ఎవరైతే అతను ఎక్కడ పిక్ చేసుకున్నాడు, ఆటోలో ఎలా తీసుకొచ్చాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. 24 గంటల్లోనే, అంటే త్వరితగతినే నిందితుల్ని పట్టుకునేందుకు కూడా పోలీస్ శాఖ కృషి చేస్తుందని కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమే అస్మీ చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్